ఒక సమస్య నుంచి బయటపడడం కొరకు ఇంకో సమస్యను సృష్టించడం అనేది ఏదో రాజకీయ విధానంగా వీళ్ళు తీసుకున్నారు. వాస్తవానికి నిన్న క్యాబినెట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల కొరకు రాష్ట్రంలో భూముల ధర పెంపుదల కొరకు మాత్రమే నిన్న తీసుకుంది. దాంట్లో నుంచి పక్కదారి పట్టించడానికి ఇవాళ వడ్ల కొనుగోళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పి సిగ్గు విడిచి సివిల్ శాఖ మంత్రి నిన్న చెప్పుకున్నాడు. ఒక దిక్కు మంచినీళ్ళకు తీవ్ర సమస్య ఉంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్పంచులు కౌన్సిలర్లు ధర్నాలు చేస్తున్నారు రోడ్లపైన మళ్ళీ బిందెలు పట్టుకొని. విద్యుత్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఊర్లలో 2014 ముందు పరిస్థితులు ఏముండెనో అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. హైదరాబాద్లో కూడా కరెంటు ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు నేను చిన్న డ్రామా చేసి విద్యుత్ కొనుగోళ్ల పైన దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశిస్తానికని చెప్పి క్యాబినెట్ తీర్మానం తీసుకుందని సిగ్గులేని ప్రకటన ఇచ్చారు.